ఎయిటీస్ 90స్లో ఏ హీరోస్కి మధ్య ఎక్కువగా కెమిస్ట్రీ ఉండేదండి మీరు మీరు చూసిన దాని ప్రకారం? అందరూ ఇప్పుడు జయప్రద మొత్తం ఆల్రౌండరు, తర్వాత మెల్లిగా పాలిటిక్స్కి ఎంటర్ అయిపోయింది. అమితాబ్ బచ్చన్ కాడి నుంచి మొత్తం అందరితో చేసింది. జితేంద్ర తను యాక్ట్ చేసినట్టు లెవెల్లో చాలామంది చేయలేకపోయారు. తర్వాత శ్రీదేవి కెమిస్ట్రీ ఏముందానికి, కెమిస్ట్రీ లేదు. వాళ్ళ అమ్మ కెమిస్ట్రీ ఒప్పుకునేది కాదు. శ్రీదేవి వాళ్ళ అమ్మ అందరూ తెలుసు కెమిస్ట్రీ లేదు, బొంగు లేదు. మీరు అనుకున్న కెమిస్ట్రీలు మనం చూసాం కదండి. ఇప్పుడు చిరంజీవి రాధ, చిరంజీవి భానుప్రియ, బాలకృష్ణ విజయశాంతి. మనము ఈ వీళ్ళ పేరుంటే జనాలు బాగా కనెక్ట్ అయ్యి చూసేవాళ్ళు. కెమిస్ట్రీ కాదు అక్కడ. కెమిస్ట్రీ ఎందుకు ఉంటుంది? సిద్ధార్థ అనే సినిమా ఒకటి ఉంది, హాలీవుడ్ డైరెక్ట్ చేసేది. శశి కపూర్ యాక్ట్, సెమీ గరివాల్ ఇద్దరు ఫెంటాస్టిక్ ఇంగ్లీష్ మాట. వీళ్ళిద్దరు భద్ర శత్రువులు, కానీ హీరోయిన్గా యాక్ట్ చేశారు. షార్ట్ అయిపోయింది, ఆ పక్క వెళ్ళిపోయారు. ఓకే, ఒకళ్ళ సంబంధం లేదు ఇంకా అసలు మాట్లాడుతాను. ఆ టైంలో మాత్రం విపరీతమైన ఇది ఉండేది నటన కోసం. చేస్తే బాగుంటుంది అనుకున్నాడు ఆయన. సిద్ధార్థ సినిమా పేరు. ఫుల్ న్యూడ్స్ కూడా ఉంటాయి. ఓకే, హాలీవుడ్ ఫిల్మ్ అది. అదేలేండి. ఇక్కడ కెమిస్ట్రీ లేదు, ఏమి లేదు. మన కెమిస్ట్రీ లేదంటే తొట్టి డ్యాన్స్లు చేస్తూ ఉంటారు కదా, మళ్ళీ అంటూ ఉంటారు. కాబట్టి దానికి పెద్ద కెమిస్ట్రీ ఏముంది? ఎవరితన్నా మరి భానుప్రియ అయినా బాగుంటుంది. ఆ సినిమా హిట్ అయితే మన ఆడియన్స్ ఎక్కువ లైక్ చేస్తారు. విజయశాంతి అలాగా చాలా చేసింది. బాలకృష్ణ చేసింది, రాఘవేంద్ర చేసింది, వీళ్ళందరితో చేసింది. రాఘవేంద్ర డైరెక్షన్ చేసింది. ఒక ఊపు ఊపేసింది. వీళ్ళందరూ కాదు, నువ్వు ఒక లేడీ హీరో, నువ్వే పెద్ద హీరో అన్న లెవెల్లో కూడా ఊపేసింది. అంచేత అప్పుడు వీళ్ళు అసూయ పడ్డారు, అవి పడి ఉంటారు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు హిట్ అయిపోయి ఆ అమ్మాయి స్వయంగా భుజాల మీద మోసి ఆ సినిమాని చేసేవాళ్ళు అంటే హీరోలకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎదుగుంటే తేలిపోతామని, అంతే కదా. ఇప్పుడు అందుకే సాయి పల్లవి ఏముందంటే, నేను చేయని అటువంటి హీరోయిన్ ఓరియంటెడ్, నాకు హీరో ఓరియంటెడ్ ఇవ్వండి, నేను ఏదో చేస్తాను ఉంది. అలా చేసిన ఒక సినిమా ఫ్లాప్ తెలుగు తమిళ్లో, అదేదో ఉందో పేరు తెలియదు, 3 అక్షరాల్లో వస్తుంది. సాయి పల్లవిది ప్రేమ ఒక సినిమా ఉంది, బ్యూటిఫుల్, తమిళ డైరెక్టర్ చేశాడు. దాని తర్వాత దాని ప్రమోషన్ కూడా రాలేదు హీరో. ఈ అమ్మాయికి పేరు వచ్చేస్తుందని. అదేలేండి. అంచేత ఆ అమ్మాయి చాలా తెలివైంది, బతకడేర్చింది. కాబట్టి నాకు హీరోయిన్ ఓరియంటెడ్ వద్దు, మీరు నాకు హీరో ఓరియంటెడ్ సినిమాలోనే నన్ను చేయమంటే చేస్తాను, నా రెమ్యునరేషన్. మీరు అన్నట్టే బాలకృష్ణ విజయశాంతి విషయానికి వద్దాం. మనం చూసాం, లారీ డ్రైవర్ కావచ్చు, లేకపోతే బుద్ధుల బాబయ్య. ఒకప్పుడు బాలకృష్ణ విజయశాంతి కెమిస్ట్రీ అంటే ఒక రేంజ్లో చెప్పుకునేవాళ్ళు. అలాంటిది కమింగ్ టు రాను బాలకృష్ణ మీద డామినేషన్ క్యారెక్టర్స్ చేయడం స్టార్ట్ చేశారు విజయశాంతి. తర్వాత ఆవిడ లేడీ ఓరియంటెడ్ మూవీస్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఏంటంటే బాలకృష్ణ విజయశాంతికి ఏంటి అసలు మధ్యలో అంటే ఈ డామినేషన్ క్యారెక్టర్ అంటే చాలా రేర్ ఉంటుంది కదా. ఎప్పుడు మీరు అన్నట్టే ఇందాక హీరోస్ని డామినేట్ చేయడానికి ఇష్టపడరు బేసిక్గా చాలా వరకు. అటువంటిది ఆ సీన్స్ని క్రియేట్ చేసిన పరిస్థితి ఎవరు చేశారు? వాటికే డైరెక్టర్స్, వాటికే విజయశాంతి యాక్సెప్ట్ చేసింది అనేది కూడా ఒక టాక్ ఉంది అప్పట్లో. ఆ అమ్మాయికి ఆ టాక్ వచ్చిందండి. అమ్మాయికి ఒక విధంగా టీ కృష్ణ, ఈ పోకూరి బాబురావు అందరూ ఉన్నారు కదా, ఒక విధంగా లెఫ్టిస్టులు వీళ్ళంతా. వాళ్ళు తీసిన సినిమాలు మంచి హిట్ అయినాయి. అందులో ఈ అమ్మాయి యాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన యాక్ట్రెస్ అయి ఉంటుంది. అప్పుడు ఏ అతను ఆవిడ పక్కనే ఉండేవాడు. అతను ఒక సినిమా డైరెక్ట్ చేశాడు, మోహన్ గాంధీ. వీళ్ళంతా కూడా ఈవిడికి ఒక హీరోగా వాళ్ళు ఎలివేట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు హీరోలు దొరకరు. ఒక మంచి క్రియేటివ్ డైరెక్టర్, మంచి అభ్యుదయ భావన డైరెక్టర్ అడిగితే పెద్ద హీరోలు ఎవరు? టీ కృష్ణ గారికి. టీ కృష్ణ అంటే ఎవరు తెలుసు కదా, గోపి వాళ్ళ ఫాదర్. గోపిచంద్ ఉన్నారు కదా, అబ్బాయికి ఫాదర్. ఆయన త్వరగా చచ్చిపోయాడంట. నాకు చాలా ఇష్టం. మంచి వందే మాతరం, మంచి డైరెక్ట్, నేటి భారతం, ప్రతిఘటన, రామోజీరావు గారికి మంచి సినిమాలు చేసిన. అందులో విజయశాంతి ఉంటుంది. అక్కడ పెరిగిన అమ్మాయి అయిపోయింది, ఒక లేడీ హీరోయిన్ అయిపోయింది. ఆ లేడీ హీరోయిన్ ఏమంటారు, లేడీ హీరో, ఒక హీరో అయిపోయింది. అది ఆ అమ్మాయి చేసుకుంది కాదు, ఆటోమేటిక్గా జరిగింది. ఏంటంటే విజయశాంతికి బాలకృష్ణ మధ్య ఏంటి అసలు చాలా రూమర్స్ ఉన్నాయి, దాని గురించి ఏం చెప్తాను? ఏం మరి మీరు నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి మిల్లుగా బాలకృష్ణ ఫోన్ చేసి అడిగి చెప్తాను. మీకేమన్నా సమాచారం అది చెప్తే నేను అవన్నీ అడిగితే కొట్టేస్తాను. మీకున్న సమాచారం? నాకున్న సమాచారం నాకు ఇది అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ ఎందుకు మాకు ఉండి కాదంటే, అసలు ఏమీ లేకపోతే న్యూస్, కానీ ఉంటే న్యూస్ ఏంటి అంటాను నేను. ఓకే, ఇప్పుడు జయమాల చీర కట్టిందంటే న్యూస్, చీర కట్టలేదంటే న్యూస్ కాదు కదా. అంతే కదా. ఆ విధంగా రెగ్యులర్ యాక్టివిటీ. ఏ హీరోయిన్ ఎవరితో లేదు, లేదా ఎలా యాక్ట్ చేశారు మరి, అది న్యూస్. అది ఉందంటే న్యూస్ లేదంటాను నేను. అటు చిరంజీవి అవ్వచ్చు, రాఘవేంద్ర గారు అవ్వచ్చు, వీళ్ళందరూ. అంచేత
దాని మీద పెద్ద ఫోకస్ వెళ్ళదు, ఎవరిష్టం వాటిది. మీకున్న సమాచారం. నాకున్న సమాచారం చెప్తే ఏడుతున్నారు. వైజాగ్లో లేడీ విమెన్ లాయర్స్ నా మీద వేశారు, హీరోయిన్ గురించి బ్యాట్ మాట్లాడని. అరే మీరు ఇంకా తిరిగి మాట్లాడతారు. మీరు అందరూ గద్దె గారు ఎదురుకుండా నుంచుని హీరోయిన్ గురించి బ్యాట్గా మాట్లాడతానట. అయ్యో, నేను ఎలా మాట్లాడతాను? నా సినిమాలు అన్ని హీరోయిన్ వాడేటంటే అదే అదే సంకీర్తన, కోకిల, కిషోరాడు, ప్రీతమ్మ, ఇంక్లూడింగ్ టైం. నేను స్త్రీనే బాగా చూపిస్తాను, ఎందుకంటే నాకు పెద్ద పెద్ద హీరోలు నేను అడిగేవాడిని కాదు, దొరకరు నాకు. అప్పుడు అర్థమైందా? సో వాళ్ళకన్నా మహిళా పక్షపాతి మీరు. దాన్ని పోయి నేను మహిళా దాన్ని ఏమంటారు వ్యతిరేకి చేశారు. అది సరిగ్గా అర్థం చేసుకుంటే నా ప్రతి సినిమాలోనూ వాళ్ళ గురించి బాగా మాడతాను, హీరోయిన్ అందంగా చూపిస్తాను. సో ఈ రూమర్స్ గురించి అయితే మాట్లాడరు మీరు. ఇప్పుడు మానేశాను, ఎందుకంటే ఇప్పుడు మాడతాం మళ్ళీ అలాగ అంటారు, ఆ హీరోయిన్ గురించి ఎలా మాట్లాడాడు, ఈ హీరోయిన్ గురించి ఎలా మాట్లాడాడు అంటారన్నమాట. ఏమన్నా మీకు తెలిసిన సమాచారం ఏమన్నా చెప్పచ్చు? సమాచారం బాలకృష్ణ అడగాలి ఇప్పుడు. అప్పుడు ఇది పెద్ద నిజంగా గాడ్ ప్రామిస్గా ఇది పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు మేము. అదేలేండి. ఓ సినిమా జరుగుతుంది, ఆ సినిమా హిట్ అయింది అనుకోండి, ఇంకో సినిమా రిపీట్ చేస్తే ఆ రిపిటేషన్లో ఏదో అర్థాలు వెతికే రోజులు ఇవి అప్పుడు కాదు, అవి మామూలే. అప్పుడు మామూలే. ఆ అమ్మాయికి నచ్చితే ఆ అమ్మాయికి రెమ్యునరేషన్ ఇచ్చే మంచి మంచి ప్రొడ్యూసర్లు వస్తారు, ఎందుకు వాళ్ళ హిట్ పేరు కాబట్టి. అలా చిరంజీవి ఎంతోమంది చూశాడు, రాధా, విజయశాంతి, రాధిక. తను ఎడ్యుకేటెడ్ వీళ్ళందరికంటారు. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పారు కదా, వీళ్ళందరూ ఒక ఎత్తు, రాధిక ఒక ఎత్తు. రాధిక కమలాసన్ తోటి టీ పడిన ఒక ఎడ్యుకేటెడ్ లండన్ సిటిజన్ తను ఈ రోజు కూడా. షీఈ్ నాట్ అన్ ఇండియన్. అంచేత చాలా చాలా బాగా మాట్లాడితే తెలుగు కానీ తమిళ్ కానీ స్వాతిముత్యం పనిచేసాం కాబట్టి అక్కడ నాకు బాగా పరిచయం. లాస్ట్ సినిమా అదే నాకు విశ్వనాథ్ గారితో. దాని తర్వాతే సంకీర్తన చేశాను. అంచేత ఆ అమ్మాయి ఎంతమందితో చేసిన ప్రతి ఒక్కరితో మనం అంటగట్టేయలేం కదా. ఏమో 3-4 టైమ్స్ పెళ్లి చేసుకుంది రాధిక కదా.